రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టారర్ నుంచి కూలీ డైరెక్టర్ లోకేష్ తప్పుకున్నాడు. ఆ అవకాశాన్ని జైలర్ డైరెక్టర్ అందుకున్నాడు. దీంతో కోలీవుడ్ చాలా హ్యాపీగా ఉంది. అదేంటి, క్రేజీ మల్టీ స్టారర్ నుంచి లోకేష్ తప్పుకుంటే ఫీల్ కావాలి కానీ హ్యాపీగా ఎందుకుంది అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రస్తుతం కోలీవుడ్ ఫోకస్ అంతా కూడా ఖైదీ సీక్వెల్ పైనే ఉంది. ఎందుకంటే ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రానున్న నెక్స్ట్ మూవీ. మరో విధంగా చెప్పాలంటే లియో తర్వాత ఆ యూనివర్స్ లో జరిగే స్టోరీ. ఖైదీ తెరకెక్కించిన సమయంలో లోకేష్ కనగరాజ్ చాలా చిన్న దర్శకుడు, కానీ ఇప్పుడు కోలీవుడ్ రాజమౌళిగా మారాడు. అందుకే తనకు ఇంత పేరు రావడానికి కారణమైన కార్తీకి పవర్ఫుల్ మూవీ ఇస్తానంటున్నాడు. ఖైదీ 2తో కోలీవుడ్ రికార్డులన్నీ సెట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తానంటున్నాడు. అందుకే తమిళ సినీ పరిశ్రమ ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తిగా ఉంది. ఖైదీ 2లో కేవలం కార్తీ స్టోరీ మాత్రమే కాదు, ఇప్పటి వరకు ఈ యూనివర్స్ లో కనిపించిన నటీనటులు అందరూ కనిపించబోతున్నారు. పైగా మెయిన్ విలన్ రోలెక్స్ కనిపించబోతున్నాడనే టాక్ ఉంది. ఖైదీ 2 కంటే ముందు కార్తీ ప్రస్తుతం 3 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆల్రెడీ వారియర్ డిసెంబర్లో రిలీజ్ అవుతోంది. మరో క్రేజీ సీక్వెల్ సర్దార్ లైన్ లో ఉంది. ఇక మార్షల్ అనే పేరుతో మరో మూవీ తెరకెక్కుతోంది. ఇవన్నీ రిలీజ్ కు క్లియర్ చేసి కార్తీ తన కెరియర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రాజెక్టులోకి అడుగు పెట్టబోతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.